హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మెక్వెల్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ది లేత్ మిషన్ అనేది డిస్కస్ చేస్తాం. అందులో మనం ట్యాపర్ టర్నింగ్ మెథడ్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయలేదు. అంటే ట్యాపర్ టర్నింగ్ మెథడ్ అంటే ప్రొడ్యూసింగ్ ది ఇంక్లైన్ సర్ఫేసెస్ ఆర్ కొనికల్ సర్ఫేసెస్ ఆన్ ది వర్క్ పీస్ అని చెప్పి వదిలేసాం. అయితే ఆ ట్యాపర్ టర్నింగ్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఈ మెయిన్గా చాలా ఇంపార్టెంట్ ఈ 4 కూడా. సో ఈ ఒక్కొక్క మెథడ్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఫుల్లీ అబౌట్ ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్ డీటెయిల్లీ. ఫస్ట్ వన్ ఫార్మ్ టూల్ మెథడ్, సెకండ్ వన్ కాంపౌండ్ రెస్ట్ మెథడ్, థర్డ్ వన్ టెయిల్ స్టాక్ సెట్ ఓవర్ మెథడ్, ఫోర్త్ వన్ ట్యాపర్ అటాచ్మెంట్ మెథడ్. ఒక్కొక్క మెథడ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఫార్మ్ టూల్ మెథడ్. ఫార్మ్ టూల్ మెథడ్ అంటే సింపుల్గా ఏం లేదు. ఫార్మ్ టూల్, మనం టూల్ని ప్రిపేర్ చేస్తాం. ఎంత యాంగిల్ అనేది వర్క్ పీస్ మీద ట్యాపర్ ప్రొడ్యూస్ చేయాలన్నది, ఆ ట్యాపర్ని మనం టూల్ మీద ప్రిపేర్ చేసి ఆ టూల్ని వర్క్ పీస్ మీద పాస్ చేస్తాం. అప్పుడు మనకి ఎంత యాంగిల్ కావాలో అంత యాంగిల్ అనేది వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇది మనకి హెడ్ స్టాక్, ఇక్కడ మనకి చెక్ అనేది ఉంటుంది. చెక్ అనేది ఏంటి? ఇది హెడ్ స్టాక్, ఇది చెక్. చెక్ అంటే మనకి వర్క్ హోల్డింగ్ డివైస్. ఈ వర్క్ హోల్డింగ్ డివైస్ మీద మనం వర్క్ని హోల్డ్ చేస్తాం. సో ఇది స్టెప్డ్ బార్, ఇది కూడా వర్క్ పీస్లో పార్టే. దీని మీద మనం ట్యాపర్ ప్రొడ్యూస్ చేసాం. ఓకేనా? మనం ఈ ట్యాపర్ని ఎలా ప్రొడ్యూస్ చేసాం? ఫార్మ్ టూల్ని యూజ్ చేసి. అడుగుతాడు, ఫార్మ్ టూల్ ట్యాపర్ టర్నింగ్ మెషిన్ మెథడ్లో మనం ఏ టూల్ని యూజ్ చేస్తాం? ఫార్మ్ టూల్ని యూజ్ చేస్తాం. సింపుల్గా మనకి ఇది యాక్సిస్, ఇది మనకి ట్యాపర్. సో యాక్సిస్ నుంచి ట్యాపర్ యాంగిల్ అనేది ఒక 5 degrees అనుకున్నాం. అప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? టోటల్ యాంగిల్ 10 degrees అవుతుంది. ఓకేనా? నేను ఏమంటున్నాను, ఇది యాక్సిస్ అనుకుంటే యాక్సిస్ నుంచి వన్ సైడ్ యాంగిల్ అనేది 5 degrees, ఇది ఆఫ్ ది యాంగిల్ అంటే 5 degrees. అప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? దానికి డబుల్ అవుతుంది అంటే 10 degrees. ఫర్ సపోజ్ ఆఫ్ ది యాంగిల్ అనేది 10 degrees అనుకున్నాం. అప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? టోటల్ యాంగిల్ 20 degrees అవుతుంది. అప్పుడు మనం ఫార్మ్ టూల్ని 10 degreesతో ప్రిపేర్ చేస్తాం. 10 degrees యాంగిల్ ఉన్న ఫార్మ్ టూల్ని ప్రిపేర్ చేసి దాని మీద ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి టోటల్ ఇంక్లినేషన్ అనేది 20 degrees ఉన్న ట్యాపర్ సర్ఫేస్ ఉన్న వర్క్ పీస్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. ఇది ఫార్మ్ టూల్ మెథడ్ అంటే. ఫార్మ్ టూల్ మెథడ్ అనేది ఓన్లీ వెరీ స్మాల్ వర్క్ పీసెస్ ప్రిపేర్ చేయడానికి మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో ఫార్మ్ టూల్ మెథడ్లో మనకి ట్యాపర్ అనేది 2 kinds ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ట్యాపర్, సెకండ్ వన్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఇది కూడా మెయిన్గా అడుగుతాడు బిట్లు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ది ఇంటర్నల్ అండ్ బోత్ ఎక్స్టర్నల్ ట్యాపర్ టర్నింగ్ మెథడ్ ప్రొడ్యూసింగ్ ట్యాపర్ సర్ఫేసెస్ ఆన్ ది వర్క్ పీస్. అయితే ఫార్మ్ టూల్ మెథడ్ అనేది ఇంటర్నల్ దానికి ఉపయోగపడదు, ఇంటర్నల్ ట్యాపర్ సర్ఫేస్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడదు. ఓన్లీ ఎక్స్టర్నల్ సర్ఫేసెస్కి మాత్రమే ఉపయోగపడుతుంది ఫార్మ్ టూల్ మెథడ్ అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మ్ టూల్ మెథడ్. ఓకే, నెక్స్ట్ వన్ కాంపౌండ్ రెస్ట్. ఫార్మ్ టూల్ మెథడ్ అర్థమైంది కదా? సింపుల్లీ ఏం లేదు, మనం వర్క్ పీస్ మీద ఎంత ట్యాపర్ అనేది ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ యాంగిల్ని, అదే అందులో ఆఫ్ ది యాంగిల్ని మనం టూల్ మీద ప్రిపేర్ చేస్తాం. ఫర్ సపోజ్ ఆఫ్ ది యాంగిల్ 10 degrees అనుకుంటే టూల్ కూడా 10 degrees ప్రిపేర్ చేసి ఆ వర్క్ పీస్ని, అదే ఆ టూల్ని వర్క్ పీస్ సర్ఫేస్ మీద పాస్ చేస్తాం. ఈ విధంగా టువర్డ్ ది వర్క్ పీస్ సర్ఫేస్ పాస్ చేసినప్పుడు మనకి సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ట్యాపర్ సర్ఫేస్ అనేది. ఇది ఫార్మ్ టూల్ మెథడ్ అంటే సింపుల్లీ. అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ ట్యాపర్స్ అండ్ ద స్మాల్ అండ్ ప్రిసిషన్ వర్క్ పీసెస్. ట్యాపర్ అనేది మనం ఎక్కువ సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు, ఇది ఓన్లీ ఒక సమ్ డిస్టెన్స్ వరకు మాత్రం ప్రొడ్యూస్ చేయగలరు. లెంత్ వచ్చి ఒక 20 mm అని అంత డిస్టెన్స్ మాత్రమే ఇది ట్యాపర్ ప్రొడ్యూస్ చేయగలదు. అంతకు మించి ఇది మ్యాక్సిమం లెంత్ని ప్రొడ్యూస్ చేయలేదు. ఎంత? 20 mm మించి ఇది మ్యాక్సిమం లెంత్ ప్రొడ్యూస్ చేయలేదు. నెక్స్ట్ వన్ కాంపౌండ్ రెస్ట్. కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అంటే మనకి కాంపౌండ్ రెస్ట్ అనేది లేత్ మెషిన్లో ఒక పార్ట్.
ఆ కాంపౌండ్ రెస్ట్ని మనం టిల్ట్ చేయడం ద్వారా, టిల్ట్ అంటే ఒక సమ్ ఇంక్లినేషన్ తిప్పడం ద్వారా మనం ట్యాపర్ అనేది వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆ మెథడ్నే కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అంటారు. ఓకేనా? కాంపౌండ్ రెస్ట్ని సమ్ యాంగిల్ టిల్ట్ చేసి అప్పుడు మనం టూలింగ్ అనే టూల్ని వర్క్ పీస్ మీద ఫీడ్ ఇచ్చినప్పుడు మనకి ట్యాపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అంటారు. సింపుల్లీ ఇందాకలాగే ఇక్కడ మనకి హెడ్ స్టాక్ ఉంటుంది, ఇక్కడ మనకి చెక్ ఉంటుంది. ఆ చెక్లో మనం ఈ వర్క్ పీస్ని హోల్డ్ చేస్తాం. ఓకే, ఇది మనకి క్యారేజ్. మనం టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం, బాగా గమనించండి. ఇది ఫ్రంట్ వ్యూ కాదు. నేను ఇంజన్ లేత్ కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ అనేది ఫ్రంట్ వ్యూ నుంచి డిస్కస్ చేశాను. ఇప్పుడు నేను కాంపౌండ్ రెస్ట్ ట్యాపర్ టర్నింగ్ మెథడ్ అనేది టాప్ వ్యూ నుంచి డిస్కస్ చేస్తున్నాను. సో ఇది క్యారేజ్, ఇది కాంపౌండ్ రెస్ట్. క్యారేజ్ మీద మనకి ఏముంటుంది? శాడిల్ ఉంటుంది. శాడిల్ మీద క్రాస్ లైట్ మీద కాంపౌండ్ రెస్ట్ మీద టూల్ పోస్ట్ మీద టూల్ అనేది ఉంటుంది. ఎలాగెలాగా ఫస్ట్ కింద క్యారేజ్, దాని మీద శాడిల్, దాని మీద క్రాస్ లైట్, దాని మీద కాంపౌండ్ రెస్ట్. ఆ కాంపౌండ్ రెస్ట్ మీద ఏముంటుంది? కాంపౌండ్ రెస్ట్ మీద మనకి టూల్ పోస్ట్ ఉంటుంది. ఆ టూల్ పోస్ట్లో మనం ఏం ఫిట్ చేస్తాం? ఆ టూల్ పోస్ట్ మీద మనం టూల్ని ఫిట్ చేస్తాం. ఓకే, ఇది మనకి క్యారేజ్ మీద శాడిల్ మీద క్రాస్ లైట్ మీద కాంపౌండ్ రెస్ట్. ఈ కాంపౌండ్ రెస్ట్ని మనం సమ్ యాంగిల్లో టిల్ట్ చేయడం ద్వారా మనకి ట్యాపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో కాంపౌండ్ రెస్ట్ ట్యాపర్ టర్నింగ్ మెథడ్లో. ఓకే, సో ఇక్కడ మనం అదే చేస్తాం. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇందాకలాగా ఇక్కడ కూడా మనకి యాక్సిస్ నుంచి ఒక సైడ్ ట్యాపర్ ఆల్ఫా. సో టోటల్ యాంగిల్ ఎంత? 2 ఆల్ఫా. మనం ఆల్ఫా ఎంతో ఫైండ్ అవుట్ చేసి దాన్ని కాంపౌండ్ రెస్ట్ కింద మనకి యాంగిల్స్ అనేవి ఉంటాయి. కాంపౌండ్ రెస్ట్ ఇది అనుకోండి. కాంపౌండ్ రెస్ట్ కింద మనకి ఈ విధంగా సర్ఫేస్ ఉండి ఇలా యాంగిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎలాగా 0 degrees, 10 degrees, 20 degrees, 30 degrees, అలా యాంగిల్స్ అనేవి మనకి మెన్షన్ చేసి ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేసిన ఆల్ఫా యాంగిల్ 10 degrees అనుకోండి. అప్పుడు ట్యాపర్ని ఇనిషియల్గా కాంపౌండ్ రెస్ట్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసి ఉంది. అప్పుడు మనం కాంపౌండ్ రెస్ట్ని 10 degreesకి ప్రిపేర్ చేస్తాం. అంటే 10 degrees అంటే ఈ విధంగా. ఇనిషియల్గా ఎలా ఉంది? ఇనిషియల్గా 0 degreesకి ఉంది ఈ విధంగా. అప్పుడు మనకి ట్యాపర్ యాంగిల్ 10 degrees అన్నాం కదా. సో అందుకు మనం దాన్ని 10 degrees స్టిల్ చేస్తాం. ఓకేనా? సింపుల్గా కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అంటే మనం ఎంత యాంగిల్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ యాంగిల్ని కాంపౌండ్ రెస్ట్ మీద టిల్ట్ చేసి అప్పుడు దాన్ని వర్క్ పీస్ మీద పాస్ చేసినప్పుడు, ఏది టూల్ని ఫిట్ చేసి వర్క్ పీస్ మీద పాస్ చేసినప్పుడు మనకి యాంగిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే మనకి కాంపౌండ్ రెస్ట్ మెథడ్. అయితే ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది మనకి సెమిస్టర్లో బాగా అడిగే బిట్. అండ్ ఆల్సో ఈ సెట్లో కూడా ఈ బిట్ అడుగుతాడు. వాట్ ఈస్ ద ట్యాపర్ యాంగిల్ ఫార్ములా ఇన్ కేస్ ఆఫ్ కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అని అడుగుతాడు. ఆ బిట్ ఇంపార్టెంటే. సెమిస్టర్లో ఎక్స్ప్లెయిన్ ది కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అని అడుగుతాడు ఇన్ డీటెయిల్. అప్పుడు మనకి డయాగ్రామ్ వేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన కాంపౌండ్ రెస్ట్ మెథడ్ని ఉపయోగించి కాంపౌండ్ రెస్ట్ మెథడ్ని ఉపయోగించి ట్యాపర్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. దాన్ని మనం ఎంత యాంగిల్ అనేది టిల్ చేస్తాం ముందే ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫార్ములా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఈ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అంటే కాంపౌండ్ రెస్ట్ మెథడ్ని కాంపౌండ్ రెస్ట్ని మనం టిల్ చేస్తాం. ఎంత యాంగిల్ కావాలి? ఫర్ సపోజ్ ఇక్కడ ఆల్ఫా అనేది 10 degrees అనుకో. కాంపౌండ్ రెస్ట్ని కూడా మనం 10 degreesని టిల్ చేస్తాం. టిల్ చేసి అప్పుడు టూల్ని దాని మీద పాస్ చేసినప్పుడు మనకి ట్యాపర్ సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అనేది బోత్ ఇంటర్నల్ ట్యాపర్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఎక్స్టర్నల్ ట్యాపర్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో విచ్ ఈస్ ద ఆపరేషన్ ప్రొడ్యూసింగ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్యాపర్ అని అడిగితే కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అనేది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్యాపర్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ కాంపౌండ్ రెస్ట్ మెథడ్లో మనం ఆల్ఫా యాంగిల్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి అన్నది. ఇక్కడ చూసినట్లయితే మనం ఇది మనకి ట్యాపర్ సర్ఫేస్ అనుకుందాం. ఇది మన వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ చేయాల్సిన ట్యాపర్ సర్ఫేస్. ఇది మన యాక్సిస్ అనుకుందాం సింపుల్గా. వీడు ఇనిషియల్గా ఏం తీసుకున్నాడంటే
ట్యాపర్ అంటే మనకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇది ట్యాపర్ అనుకుందాం. ఇక్కడ మనకు ఒక డయామీటర్ ఉంటుంది, ఇక్కడ మనకు డయామీటర్ ఉంటుంది. ఈ డయామీటర్ మనం క్యాపిటల్ డి అంటే లార్జ్ డయామీటర్ అనుకుందాం. ఇక్కడ ఉండేదాన్ని చిన్నదిగా దానికన్నా, సో స్మాల్ డి స్మాల్ డయామీటర్ అనుకుందాం. సో ఈ ట్యాపర్ అనేది ఎంత లెంత్ ఉంటుందో మనకు తెలుసు, మనం మెజర్ చేసుకుంటే తెలుసుకుంటుంది. దాన్ని ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది ట్యాపర్. అర్థమైంది కదా. క్యాపిటల్ డి అంటే లార్జ్ డయామీటర్ ఆఫ్ ది ట్యాపర్, స్మాల్ డి అంటే స్మాలర్ డయామీటర్ ఆఫ్ ది ట్యాపర్ వీ వాంట్ టు ప్రొడ్యూస్ ఆన్ ది వర్క్ పీస్. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది ట్యాపర్, మనం ఎంత లెంత్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం ట్యాపర్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ట్యాపర్ మీద మళ్ళీ చూద్దాం. ఇది ట్యాపర్ అనుకున్నాం కదా, ఇది యాక్సిస్ అనుకున్నాం అనుకో. ఈ యాక్సిస్ నుంచి ఒకవైపు ఉండేదాన్ని ఆల్ఫా, దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది యాంగిల్. అదే మనం టోటల్ కన్సిడర్ చేసుకుంటే అది 2 ఆల్ఫా, అది టోటల్ యాంగిల్ మాట. అంటే దాని డబుల్, హాఫ్ దానికి డబుల్. ఓకేనా. అది ఇక్కడ డయాగ్రామ్లో మెన్షన్ చేశాను నేను. ఏమని ఉంది, సింపుల్గా క్యాపిటల్ డి అంటే లార్జెస్ట్ డయామీటర్ ఆఫ్ ది వర్క్ పీస్, స్మాల్ డి అంటే స్మాలర్ డయామీటర్ ఆఫ్ ది వర్క్ పీస్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్, ఆల్ఫా అన్న 2 ఆల్ఫా అంటే హాఫ్ ఆఫ్ ది 2 ఆల్ఫా అంటే ఫుల్ ట్యాపర్ యాంగిల్ ఆఫ్ ది వర్క్ పీస్. ఓకేనా. అయితే ఇక్కడ మనం సింపుల్గా ఇది యాక్సిస్ అనుకుందాం. ఇక్కడ మనం ట్యాపర్ ఎంత ప్రొడ్యూస్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. సింపుల్లీ ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్, ఇది మనకి ఆల్ఫా. ఓకేనా. సింపుల్లీ ఇది మన ఎల్, ఎంత లెంత్ ప్రొడ్యూస్ చేయాలి అన్నది. సింపుల్గా నేను ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్నదే ఏది, ఇదిగో ఏబిసి. అక్కడ ఉన్నదాన్ని నేను జూమ్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. సో ఏ నుంచి బి అనేది మనకి ఎంత లెంత్ ట్యాపర్ ప్రొడ్యూస్ చేయాలనేది చెప్తుంది. అండ్ బీసీ అనే పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బీసీ అంటే ఫర్ సపోజ్ ఇదంతా క్యాపిటల్ డి, ఇదంతా కూడా మనకు స్మాల్ డి. ఇప్పుడు మనకి ఒక సర్కిల్లో ఫుల్ లెంత్ అంతా మనకి క్యాపిటల్ డి అనుకో, హాఫ్ ఆఫ్ ది దాన్ని ఏమంటాం, ఫుల్ అంటే డయామీటర్, హాఫ్ అంటే రేడియస్. మనకి రేడియస్ అంటే హాఫ్ ఆఫ్ ది డయామీటర్. అంటే ఇక్కడ రేడియస్ మన డయామీటర్ అనేది ఒక 50 mm అనుకో, రేడియస్ ఎంత అవుతుంది, 25 అవుతుంది సింపుల్గా. సో ఇక్కడ మనం అదే చెప్తున్నాం. ఇక్కడ యాక్సిస్ నుంచి వాడు ఫుల్ డి అన్నాడు, సో యాక్సిస్ నుంచి మనం కింద పాటు మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో ఇది d/2. సిమిలర్లీ మనకి ఇక్కడ స్మాల్ డయామీటర్ ఉంది, స్మాల్ డయామీటర్లో సగం ఎంత, సో స్మాల్ d/2. సో సింపుల్లీ ఇక్కడ మనకి ఏది, ఇక్కడ ఇంక్లినేషన్లో బీసీ అంటే d/2 మైనస్ స్మాల్ d/2. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, క్యాపిటల్ డి మైనస్ స్మాల్ d/2 అని రాసుకోవచ్చా, అంటే కింద 2 కామన్ ఇంకా. సో క్యాపిటల్ డి మైనస్ స్మాల్ d/2. ఇక్కడ మనకి ఎల్ అనేది ఉంటుంది లెంత్. ఓకే. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు యాక్సిస్లో మనం పాయింట్ని తీసుకొని ఏబిసి అని చెప్పి రాసి, ఇది మనకి లెంత్ ఆఫ్ ది ట్యాపర్, ఇది మనకి క్యాపిటల్ డి మైనస్ స్మాల్ d/2, ఇది మనకి ఆల్ఫా. ఓకే. ఇప్పుడు మనకి tan ఆల్ఫా ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇక్కడ ఉందా పాయింట్, tan ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంతా మనకి, ఆపోజిట్ సైడ్ అంటే మనం క్యాపిటల్ డి మైనస్ స్మాల్ d/2, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎల్. సో ఫైనల్లీ మనకి ఆల్ఫా ఈక్వల్ టు tan, ఈ పక్క tan, ఆ పక్క వెళ్తే tan ఇన్వర్స్ ఆఫ్ క్యాపిటల్ డి మైనస్ స్మాల్ d/2l. ఇది మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అనేది అయిపోయింది. కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అనేది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ట్యాపర్కి ఉపయోగపడుతుంది, అండ్ ఆల్సో లార్జ్ వర్క్ పీసెస్కి ఉపయోగపడుతుంది. ఎంత డయామీటర్ ఉన్నా సరే ఇది ప్రొడ్యూస్ చేయగలదు. నెక్స్ట్ వన్ టెయిల్ స్టాక్ సెట్ పవర్ మెథడ్. టెయిల్ స్టాక్ సెట్ పవర్ మెథడ్ అంటే ఏమీ లేదు, మనం టెయిల్ స్టాక్ అనేది ఇనిషియల్గా ఎక్కడ ఉంటుంది, లేత్ బెడ్ మీదే ఉంటుంది. ఇప్పుడు కూడా లేత్ బెడ్ మీద ఉంటుంది, కాకపోతే ఇది ఉండాల్సిన పొజిషన్ కనుక సమ్ డిస్టెన్స్లో టెయిల్ స్టాక్ని రీప్లేస్ చేస్తాం. ఆ డిస్టెన్స్నే ఎస్తో ఇండికేట్ చేశాను. ఎస్ అంటే ఆఫ్ సెట్ అనుకోవచ్చు, సెట్ ఓవర్ డిస్టెన్స్ అయినా అంటారు. ఓకేనా.
ఇది మనకి లైవ్ సెంటర్, ఇది మన డెడ్ సెంటర్. ఈ రెండింటి మధ్య మనకి వర్క్ పీస్ అనేది ఉంది. ఈ వర్క్ పీస్ మీద మనం ట్యాపర్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సిమిలర్గా ఇందాకలాగా ఇక్కడ మనకి క్యాపిటల్ డి అంటే ఇది ట్యాపర్ అనుకున్నాం కదా, ఇది స్మాల్ డి, ఇది క్యాపిటల్ డి అంటే లార్జ్ డయామీటర్, స్మాల్ డి అంటే స్మాల్ డయామీటర్. ఇక్కడ మనకి 2 L's ఉన్నాయి. ఇందాక దాంట్లో మనకు ఒకటే L ఉంది. ఇక్కడ క్యాపిటల్ L అంటే టోటల్ లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్, స్మాల్ L అంటే ఓన్లీ లెంత్ ఆఫ్ ది ట్యాపర్. మీరు సింపుల్గా ఏం లేదు, డయాగ్రామ్ రాసి క్యాపిటల్ డి, క్యాపిటల్ స్మాల్ అంటే L అంటే ఏంటి ఇండికేట్ చేసిన తర్వాత దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తే మీకు ఫుల్గా మార్క్స్ పడతాయి సెమిస్టర్లో. ఓకే, ఇక్కడ నేను ఆ డయాగ్రామ్ని నీట్గా నోటేషన్ వైజ్ రాశాను. ఇప్పుడు ఇందాకలాగా ఇక్కడ కూడా మనం ఏబిసి, ఇది ఆల్ఫా అంటే మనం ఎంత ట్యాపర్ యాంగిల్ ప్రొడ్యూస్ చేయాలి అన్నది డిపెండ్ అయ్యి ఈ సెట్ ఫార్వర్డ్ డిస్టెన్స్ని మనం ప్లేస్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ 10 degrees అనుకో, ఇక్కడ టెయిల్ స్టాక్కి ఇక్కడ ఉన్న టెయిల్ స్టాక్కి డిస్టెన్స్ ఒకలా ఉంటుంది. ఒకవేళ యాంగిల్ 20 degrees అయితే ఇక్కడ ఉన్న డిస్టెన్స్ అనేది వేరేగా ఉంటుంది. ఈ సెట్ ఓవర్ ఎంత అన్నది యాంగిల్ బేస్ చేసుకుని ఉంటుంది. సింపుల్గా ఇది ఆల్ఫా, ఇది ఎల్, ఇది ఎస్. సో ఇప్పుడు మన దగ్గరలాగా ఇక్కడ కూడా మనం tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఆపోజిట్ సైడ్ అంటే ఎస్ సెట్ ఓవర్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎల్ లెంత్ ఆఫ్ ది ట్యాపర్. ఓకేనా? సో అదే నేను నెక్స్ట్ పేజ్లో డిస్కస్ చేస్తున్నాను. ఈ డయాగ్రామ్ బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకి లైవ్ సెంటర్ ఉంది, ఇది డెడ్ సెంటర్, ఇది హెడ్ స్టాక్ ఉండే ప్లేస్, ఇది టెయిల్ స్టాక్ ఉండే ప్లేస్. టెయిల్ స్టాక్ని ఉండాల్సిన పొజిషన్ కన్నా ఒక సెట్ ఓవర్ డిస్టెన్స్లో మనం టెయిల్ స్టాక్ని ప్లేస్ చేసి ట్యాపర్ని ప్రొడ్యూస్ చేస్తాం. అదే టెయిల్ స్టాక్ సెట్ ఓవర్ మెథడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో అదే ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఏమనుంది, ఏబిసి, ఇక్కడ ఆల్ఫా, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఎల్, ఎస్ అంటే సెట్ పవర్, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎల్. ఇక్కడ మనకి tan ఆల్ఫా అంటే ప్రీవియస్ కాంపౌండ్ టెస్ట్ మెథడ్లో ఏం ఉపయోగించామో అదే ఇక్కడ ఉపయోగపడుతుంది, క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2L. సో ఇప్పుడు మనకి ఎస్ అంటే సెట్ పవర్ డిస్టెన్స్. సో సెట్ పవర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, ఫైనల్గా ఇక్కడ ఎల్ అనేది పక్క డివైడ్ చేస్తుంది, ఆ పక్క వెళ్తే మల్టిప్లికేషన్, ఎల్ క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఎల్ అంటే 2 L's ఉన్నాయి, స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్, స్మాల్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది ట్యాపర్. ఈ కేసులో మనకి లెంత్ ఆఫ్ ది ట్యాపర్ అనేది లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్ కూడా రెండు ఒకటే, ఎందుకంటే మనం ఫుల్ లెంత్ అనేది ట్యాపర్ని ప్రొడ్యూస్ చేస్తాం. అందువల్ల ఈ లెంత్ ఆ లెంత్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎస్ ఈక్వల్ టు క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2. సో ఇక్కడికి ఇది సెట్ పవర్. ఈ రెండు ఫార్ములాలు మీరు అడుగుతాడు, ఏది వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెట్ పవర్, ఎస్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఇంటూ ఎల్, ఇలాగని రాసుకోవచ్చు. ఎక్కడ నుంచి రాశాను నేను, క్యాపిటల్ డి మరియు స్మాల్ డి బై 2L అనేది మనకి tan ఆల్ఫా. సో tan ఆల్ఫా ఈక్వల్ టు ఎస్ బై ఎల్ కదా. సో ఎస్ని ఇక్కడ ఉంచేసి ఎల్ పక్క వెళ్ళింది. సో ఎస్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఇంటూ ఎల్, ఈ ఫార్ములా అడుగుతాడు ఈ సెట్లో. వాట్ ఈస్ ద సెట్ పవర్ డిస్టెన్స్ ఇన్ ది టెయిల్ స్టాక్ సెట్ పవర్ మెథడ్, ఇలాగైనా అడగచ్చు. లేకపోతే వాట్ ఈస్ ది ట్యాపర్ యాంగిల్ ఫార్ములా ఇన్ ది కాంపౌండ్ టెస్ట్ మెథడ్. అప్పుడు ఏంటి ఫార్ములా, ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2L. ఈ రెండు ఫార్ములాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంకా ఫైనల్లీ లాస్ట్ వన్, ట్యాపర్ టర్నింగ్ బై ట్యాపర్ అటాచ్మెంట్ మెథడ్. ఇది చాలా చాలా సింపుల్. ఏముంటుంది ఇందులో, ఏముంటుంది అంటే సింపుల్గా ఇక్కడ మనకి లైవ్ సెంటర్, ఇక్కడ డెడ్ సెంటర్, ఇది మన వర్క్ పీస్. ఇక్కడ మనకి ట్యాపర్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ మనకి హెడ్ స్టాక్ ఉంటుంది, ఇక్కడ మనకి టెయిల్ స్టాక్ ఉంటుంది. ఇది కూడా నేను టాప్ వ్యూ నుంచే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనం బ్రాకెట్ అనేది ఒకటి ఉంటుంది, ఇది బ్రాకెట్ అండ్ గైడ్ బ్లాక్, ఇదంతా కూడా ట్యాపర్ అటాచ్మెంట్. ఈ గైడ్ బార్ అనేది మనకి టిల్ట్ అవుతుంది. ఇక్కడ మన వర్క్ పీస్ మీద ఎంత ట్యాపర్ ప్రొడ్యూస్ చేయాలో అంత ట్యాపర్ ఈ గైడ్ బార్ మీద టిల్ట్ అవుతుంది. ఇది బ్లైండ్ స్క్రూ అనే డివైస్ ద్వారా కాంపౌండ్ డస్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎంత యాంగిల్ ప్రొడ్యూస్ చేయాలనేది ఈ గైడ్ బార్ మీద టిల్ట్ చేసి ఉంచేస్తామో, ఆ కాంపౌండ్ డస్ట్ కూడా ఆటోమేటిక్గా టూల్ని ఆ ట్యాపర్ యాంగిల్తో మూవ్ చేస్తుంది. ఫైనల్గా ట్యాపర్ అనేది మనకి వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ అవుతుంది. చాలా సింపుల్ ట్యాపర్ అటాచ్మెంట్, కానీ ఈ అటాచ్మెంట్ చేయడమే కొద్దిగా కష్టం. ఇందాక వీడియోలో మనం చెప్పడం మర్చిపోయాను. ఇందాక టెయిల్ స్టాక్ సెట్ పవర్ మెథడ్లో మనకి ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ టెయిల్ స్టాక్ సెట్ పవర్ని ఏమనుకోవడం మనం
ఆఫ్సెట్ మెథడ్ అని కూడా అంటారు. అయితే ఈ టేల్ స్టాక్ సెట్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ ట్యాపర్ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ ట్యాపర్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడదు. ఓకే, ఓన్లీ ఎక్స్టర్నల్ ట్యాపర్స్కి ఉపయోగపడుతుంది. ఈ ట్యాపర్ టర్నింగ్ మెథడ్ అనేది ట్యాపర్ అటాచ్మెంట్ మెథడ్ అనేది మొత్తం అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంటే ఇంటర్నల్ ట్యాపర్ని ప్రొడ్యూస్ చేయగలదు, ఎక్స్టర్నల్ ట్యాపర్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్. సింపుల్గా ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్ అంటే ఎన్ని ఉంటాయి? 4 మెథడ్లు ఉన్నాయి. ఫామ్ టూల్ మెథడ్, కాంపౌండ్ రెస్ట్ మెథడ్, టేల్ స్టాక్ సెట్ పవర్ మెథడ్, ట్యాపర్ అటాచ్మెంట్ మెథడ్. మళ్ళీ చెప్తున్నాను. ఫామ్ టూల్ మెథడ్ అనేది ఎక్స్టర్నల్ ట్యాపరింగ్ మాత్రం ఉపయోగపడుతుంది. టేల్ స్టాక్ సెట్ పవర్ మెథడ్ కూడా ఎక్స్టర్నల్ ట్యాపరింగ్ మాత్రమే ఉపయోగపడుతుంది. కాంపౌండ్ రెస్ట్ అండ్ ట్యాపర్ అటాచ్మెంట్ అనేది బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రెండు ట్యాపర్లకి ఉపయోగపడుతుంది. ఆ ఫామ్ టూల్ మెథడ్లో మనం ఎంత యాంగిల్ ప్రొడ్యూస్ చేయాలో అదే టూల్ మీద ప్రొడ్యూస్ చేసి ఆ టూల్ని వర్క్ మీద పాస్ చేస్తాం. అప్పుడు మన ట్యాపర్ ప్రొడ్యూస్ అవుతుంది. కాంపౌండ్ డస్ట్ మెథడ్లో ఎంత యాంగిల్ ప్రొడ్యూస్ చేయాలో అంత యాంగిల్ కాంపౌండ్ డస్ట్ని టిల్ చేయడం ద్వారా మనకి ట్యాపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. టేల్ స్టాక్ సెట్ పవర్ మెథడ్లో టేల్ స్టాక్ని సమ్ డిస్టెన్స్లో సమ్ ఆఫ్సెట్లో మనం ప్లేస్ చేస్తాం. అది ట్యాపర్ యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ట్యాపర్ అటాచ్మెంట్ మెథడ్. బ్రాకెట్ గైడ్ బార్ అండ్ గైడ్ వేస్ దాన్ని యూజ్ చేసుకుని మనం ఎంత యాంగిల్ అనేది టిల్ చేయాలో గైడ్ బార్ మీద టిల్ చేసినప్పుడు ఆ టూల్ అనేది అదే విధంగా పాస్ అవుతుంది. సో ఫైనల్గా ట్యాపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ అబౌట్ ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్. సో ఈ వీడియోలో మనం ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం థ్రెడ్ కటింగ్ అని చెప్పి ఒక ఆపరేషన్ ఉంటుంది. థ్రెడ్ కటింగ్ గురించి కూడా మనకు సెమిస్టర్లో అడుగుతాడు. ఈ సెట్లో కూడా ఒకసారి చిన్న బిట్లు అడిగే అవకాశం ఉంది. సో ఆ వీడియోని నెక్స్ట్ వీడియో థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో టుడే. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.